హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కుకింగ్ లాక్స్ అండి. నేనైతే ఇవాళ మటన్ కీమా ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. సో నేను చేసే విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. సో మరి ఎలా చేయాలో చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 1/2 kg కీమా అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 3 పావులు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను చూపించిన మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి. ముందుగా చాప్ చేసిన పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే చాప్ చేసినవి అండ్ పచ్చిమిర్చి ఒక 4-5 అయితే చాప్ చేసినవి వేసేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇప్పుడైతే పుదీనా వేసేసుకున్నాం కదండి, అవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కీమా అయితే వేసేసుకుందాము. సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, ఇట్లా వాటర్ వచ్చేంత వరకు, ఆ వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు మనం మగ్గించుకోవాలి. కంప్లీట్గా మగ్గిపోవాలండి. మొత్తం అంతా కూడా వాటర్ అంతా ఇనికిపోయి ఇలా దగ్గరికి అయిపోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్ అంతా పైకి తేలాలి. ఆ తర్వాత పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ అయితే పసుపు వేసేసుకుందాము. పసుపు వేసేసి కలుపుకోవాలి. సో ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. రైస్లో కంటే కూడా ఇది చపాతీలో చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది అండ్ చపాతీలో ఇంకా బాగుంటుంది. మటన్ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. సో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలండి. మంచిగా మగ్గిపోతుంది. ఇంకా చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఆ తర్వాత ఒక 2 టమాటోస్ అయితే చాప్ చేసినవి అయితే వేసుకోవాలండి, పెద్ద సైజు టమాటోస్. సో టమాటోస్ వేసుకోవడం వల్ల మంచి గ్రేవీగా వస్తుందండి మనకి. సో ఇవైతే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా కారం అయితే వేసేసుకుందాము. 1/2 kgకి 1.5 స్పూన్ అయితే వేసేసుకోవాలి. సో మా కిడ్స్ కోసం నేనైతే ఓన్లీ 1 స్పూనే వేసుకున్నాను. సో మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి తగ్గట్టుగా వేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. సో ఇదంతా కూడా మంచిగా మగ్గిపోయింది కదండి. అయితే కొబ్బరి పొడి అయితే వేసుకుందాము. 2 స్పూన్స్ అయితే కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. చిటికెడు మటన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి కాస్త. సో ఒక్క ముద్ద తింటే మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది కర్రీ అయితే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి మరి. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.